ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. మనం ఇప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఉన్నాం. అంటే 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నాం. ఈ మాసంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్రతం ఒకటి ఉంది, అందరికీ తెలుసు, వరలక్ష్మి వ్రతం. అది ఈ ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారం నాడు జరుపుకోవాలి అని శృంగేరి పీఠాధిపతులు కూడా అధికారికంగా ప్రకటించారు. అందుకని ఇంకా దీనిలో ఎటువంటి వాగ్వివాదం అనేటువంటిది లేకుండా అందరం కూడా 21వ తారీఖున మనం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం. ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ముందుగా నేను చెప్తున్నాను, అది గమనించండి. మొట్టమొదట పసుపు, కుంకుమ పళ్ళెంలో విడివిడిగా పెట్టుకోండి. అలాగే పసుపు, నెయ్యితో తడిపినటువంటి అక్షంతలు, అంటే ఆ అక్షంతల్లో పసుపు కలిపి కొంచెం నెయ్యితో తడిపితే మంచిది. కొంతమంది నీటితో తడుపుతారు, నీరు కన్నా కూడా నెయ్యితో తడిపితే శ్రేయస్కరం. 2 పాత్రల్లో శుద్ధ జలం ఉద్ధరిణి తీసుకోండి. 2 వత్తులు ఉన్నటువంటి 2 నేతి దీప కుందెలు ఒక పళ్ళెంలో పెట్టండి. అవి కిందిని పెట్టకూడదు. కుందెలు ఎప్పుడు కూడా అగ్గి పెట్టకుండా సిద్ధంగా ఉంచుకోండి. పంచామృతాలు కొద్దిగా దగ్గర ఉంచుకోండి. అలాగే తోరములు 3, పసుపు నెయ్యితో తడిపినటువంటి 4 పత్తి వస్త్రములు, వస్త్రయుగ్మం సమర్పయామే అంటాం కదండి, అందుకని దానికనమాట. అలాగే 2 యజ్ఞోపేతాలు పత్తితో చేసినటువంటి మన దగ్గర పెట్టుకోవాలి. గంధము కొంచెం తడిపి అక్కడేమో మనం పళ్ళెంలో ప్రత్యేకంగా పెట్టుకోవాలి. మనం అమ్మవారికి సమర్పించవలసిన ఆభరణములు ఏముంటాయో అవి కూడా ప్రత్యేకంగా పెట్టుకోండి జాగ్రత్తగా. తర్వాత తమలపాకులు, పోక చెక్కలు, అగరబత్తులు, కర్పూరం, పూజకి అవసరమైనటువంటి పుష్పాలు, కలశపాత్ర, దానిపై ఒక కొబ్బరికాయ, దాని మీద ఒక రవికెల గుడ్డతో అలంకరించినట్టు అమ్మవారి రూపం అది సిద్ధం చేసుకోవాలి. మొట్టమొదట నివేదనకు కొబ్బరికాయ, అరటిపళ్ళు, మహానివేదన, పిండి వంటలు అనేటువంటి కూడా ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి పూజ అంటూ ప్రారంభించాక మళ్ళీ మధ్యలో లేవడం అనేటువంటిది చేయకూడదు. అందుకని ఇవన్నీ సిద్ధంగా ఉంటే అవి గుర్తుగా పెట్టుకొని ఏ వెతుక్కోకుండా ఆ అవసరానికి అవి ఎప్పుడు కూడా మనం దగ్గర పెట్టుకోవాలన్నమాట. అందుకని ముందు చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటిగా మహాగణాధిపతి పూజ అనేటువంటిది ఇప్పుడు చెప్తాను, గమనించండి. ముందుగా పసుపు గణపతి పూజ. కొన్ని సూచనలు గమనించండి. మనం జలం 2 పాత్రల్లో తీసుకోవాలని చెప్పాను కదా. ఒక పాత్ర ఆచమనానికి మాత్రమే వాడాలి. రెండవది కలశ పాత్ర అంటారు, అది మనం దేవుడికి చేసే ఉపచారములు, పూజలు వాటికి మాత్రమే వాడాలి. మనం ఆచమనం చేస్తున్నటువంటి పాత్రలో జలంతో మాత్రం దేవుని ఉపచారాలు చేయకూడదు, ఎందుకంటే అది ఎంగిల పాత్ర కనుక. ఇది ముందు గమనించుకోవాలి మొట్టమొదట. తర్వాత ఒక తమలపాకులో ఒక పసుపు ముద్ద చేసి దానికి కుంకుమ అలంకరించి ఆ తమలపాకు, ఆ పసుపు గణపతిని ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ తమలపాకు పెట్టి ఈ గణపతి పూజ అనేటువంటిది చేయాలి. ముందుగా ఇప్పుడు పూజా విధానం చెప్తాను. మీరు పాత్రలో జలం తీసుకొని మీ కుడి చేతిలో వేసుకొని ఈ మంత్రం చెప్తున్నప్పుడు మీ మీద ప్రోక్షించుకోవాలి, మీ పరిసరాల మీద మీ మీద ప్రోక్షించుకోవాలి, అంటే జల్లుకోవాలన్నమాట. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఘంటానాదం చేయండి. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఇప్పుడు దీపారాధన చేయాలి. ఆ కుందెలకు మీరు పసుపు కుంకుమ పెట్టి అలంకరించి దీపారాధన చేయండి. దీపారాధన మంత్రం నేను చెప్తున్నాను. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిరుతం మమ వసూగుంశ మహ్యమాహవజీవనం చ దిశో దిశ మానో హి గుంసీజాత వేదోగామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ
భోదీపబ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్వాస్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. అంతర్జ్యోతి బహిజ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతిశివోస్మ్యహం ఆత్మజ్యోతిశివోస్మ్యహం. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. దీపరాజాయ నమః దీపదేవ్యే నమః దీపలక్ష్మీ నమో నమః. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్ అని దీపానికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆచమనం విధానం ఇది స్త్రీలు చేస్తున్నారనే భావనతోటే నేను చెప్తున్నాను. పురుషులైతే మొదటి 3 సార్లు కూడా ఈ 3 చెప్పుకుని జలం లోపల తీసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు స్త్రీలకు ఎవరికి వారే చేసుకుంటున్నారు కనుక నేను ఆ భావనతోటి ఇప్పుడు చెప్తున్నాను. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఓం తుడుచుకున్నాక ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ఇప్పుడు అక్షతలు తీసుకుని మీ ఎడమ పక్క నుంచి వెనుకకు వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతల వాసన చూసి వెనుకకు వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ మంత్రం చెప్తాను. మీకు ప్రాణాయామం చేయడం తెలుసును కనుక మంత్రం చెప్తూ ఉంటాను. మంత్రం చెప్పినంతసేపు ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సువరోం. ఇప్పుడు సంకల్పం చెప్తాను. ఈ సంకల్పం నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి భాగ్యనగరాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ సంకల్పం నేను చెప్తూ ఉంటాను. దాని ప్రకారం మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఆ మార్పులు చేసుకునే పద్ధతి కూడా నేను అప్పుడు వచ్చినప్పుడు నేను సూచిస్తాను. నేను మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతపరాకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతి మహాయుగాంతరకలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య, ఇక్కడ హైదరాబాద్ కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే అని ఇక్కడ చెప్పాను. అక్కడ మీరు ఎలా ప్రాంతం ఉంటే ఈశాన్య ప్రదేశం కానీ లేకపోతే మీరు అక్కడ ఉండే ప్రాంతాన్ని బట్టి మీరు చెప్పుకోవాలి. విదేశంలో ఉన్నట్లయితే ఆయా ప్రాంతాల సంకల్పం ప్రకారం ఒకటి చెప్పుకుంటారు. అక్కడ మీది స్వగృహం అయితే స్వగృహే అని చెప్పుకోవాలి. లేని పక్షంలో మహాలక్ష్మీ నివాస వసతి గృహే అని చెప్పుకోండి, లేకపోతే శోభన గృహే అని చెప్పుకోవచ్చు అన్నమాట. స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇప్పుడు నేను పరాభవనామ సంవత్సరం దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను అన్నమాట. శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమీ తిథౌ భృగువాసరే అనురాధా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేష విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ మీ పేరు మీరు చెప్పుకోవాలి, మీ గోత్రము మీ పేరు కూడా మీరు చెప్పుకోవాలన్నమాట. అక్కడ మమ అని చెప్పేసి ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని చెప్పుకుని శ్రీమతః కాశ్యపసగోత్రస్య అనురాధానామధేయవతి లేకపోతే శ్రీలలితానామధేయవతి మా కోడల పేర్లు ఇక్కడ నేను చెప్పానమాట. చెప్పుకుని అస్మాకం సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సమస్త సుమంగళీజన సౌభాగ్య అభివృద్ధ్యర్థం మమ దీర్ఘసుమంగళీ సంప్రాప్త్యర్థం. ఎప్పుడు మమ వరలక్ష్మీదేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం సంభవిద్భి ద్రవ్యై సంభవిద్భి పదార్థై సంభవిద్భి ఉపచారై సంభవతా నియమేన శ్రీసూక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని నీరు ముట్టుకోవాలి. అక్కడ తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ. ఇప్పుడు కలశంలో ఉండేటువంటి నీళ్లలో, కలశపాత్రలో ఉండే నీళ్లలో పుష్పములు అక్షతలు వేయాలి. ఇప్పుడు ఆ కలశ పూజ నేను చెప్తాను. ఆ కలశ పాత్రకి 3 చోట్ల కూడా కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ మంత్రం నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఆ కలశం మీద మీరు చేయి ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో దర్పణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా. ఇప్పుడు ఆ కలశోదకాన్ని అభివంతిస్తూ ఉంటాం అన్నమాట. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాప అన్నమాప అమృతమాప సమ్రాళ విరాళప స్వరాళప ఛందా విశ్వాపోజో విశ్వాపోజు విశ్వాపశ్చమాప సర్వాదేవతాప భూర్భువసురాప ఓం అని నీళ్లు కలుపుతూ ఉండండి పుష్పంతో. అక్కడ గంగే చమ్నే చే గోదావరి కృష్ణా సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు. శ్రీ వరలక్ష్మీదేవత పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష. ఆ కలశంలో ఉండే నీరు తీసుకుని పుష్పంతో పూజాద్రవ్యాల మీద, దేవుడి మీద, మీ మీద ప్రోక్షించుకోవాలన్నమాట. కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష దేవం ఆత్మానం సంప్రోక్ష్య. ఈ విధంగా నీరు జల్లుకున్నాక ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి ఉదకం తాకాలన్నమాట. ఇప్పుడు పసుపుతో చేసినటువంటి ఆ గణపతికి, ఆ తమలపాకులో ఉన్న గణపతికి ఇప్పుడు మీరు పూజించాలన్నమాట. ఆ గణపతి మీద మీరు తమలపాకు పెట్టుకుని కుడిచే ఆ గణపతి మీద ఉంచండి. ఓం అసనితే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినోదే భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానుపహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అని అక్షంతలు వేయండి. అక్కడ శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి అని అక్కడ అక్షతలు వేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అని అక్షతలు అక్కడ వేయండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నప్పుడు ఉపచార పూజ అంతా కూడా కలశపాత్రలో జలం మాత్రమే వేయాలి. అది పవిత్ర జలం అన్నమాట. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి అక్షతలు. శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అక్షతలు వేయండి. అక్కడ శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి. ఆ కలశపాత్రలో నీరు పుష్పంతో అక్కడ చిలకాలి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి జలం. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి జలం. శ్రీ మహాగణాధిపతయే నమః స్నపయామి మళ్ళీ నీళ్ళే. ఓం ఆపోహిష్టామయో భవ తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసేయో వస్వతమోరథ తస్య భాజ్యతే హనః ఉశతీరివ మాతరః తస్మరంగమామవయస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి మళ్ళీ జలమే. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి మళ్ళీ జలం. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ముందుగా పత్తితో చేసినటువంటి 2 ఉన్నాయి కదండి,
అవేమో దేవుడికేమో వస్త్రయుగ్మంగా సమర్పించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అక్కడ యజ్ఞోపవీతం గణపతికి వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకారార్థం అక్షతాన్ సమర్పయామి. అక్కడ అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి పూజయామి. పుష్పాలు తీసుకుని అక్కడ గణపతికి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాన్నాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శుభకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామ పూజాం సమర్పయామి అన్నాక తర్వాత ఇప్పుడు శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. అగరబత్తులు వెలిగించి ఆ ధూపం, మంట చూపించకూడదు, ధూపం చూపించాలి. ధూపం మా భగవాను గణపతికి చూపించండి. తర్వాత అక్కడ దీపం ఉంది కాబట్టి ఆ దీపం అక్కడ గణపతికి చూపించి శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. జలం ప్రోక్షించండి. అక్కడ శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం నివేదయామి. బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ తీసుకుని వలిచి అక్కడ పెట్టాలి. దానికి మీరు ముందు పరిశేచన మంత్రం చెప్తున్నాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుతూ నైవేద్యం పైన నీరు జల్లాలన్నమాట. సత్యం దర్తేన పరిశించామి అని చెప్పి నీరు పోసుకుని ఆ నైవేద్యం చుట్టూ తిప్పాలన్నమాట. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ 5 సార్లు కూడా స్వామికి అలా చూపిస్తూ ఉండాలి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తవు ప్రక్షాళయామి. నీరు వదిలిపెట్టండి. అక్కడ పాదవు ప్రక్షాళయామి. మళ్ళీ నీరు వదిలిపెట్టండి. శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీరు వదిలిపెట్టాలన్నమాట. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. తాంబూలం ఉంటే తాంబూలం పెట్టచ్చు, లేని పక్షంలో అక్షతలు. తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి. తాంబూల చర్వణం అయిపోయాక మళ్ళీ నీరు అక్కడ ప్రోక్షించాలన్నమాట. శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం దర్శయామి అని చెప్పి నీరాజనం మంగళహారతి ఇవ్వాలి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ కొంచెం నీరు పోసి అప్పుడు మీరు గళ్ళగలుపుకోవాలి. ఇప్పుడు మంత్రపుష్పం చెప్తాను. ఆ అక్షతలు పట్టుకుని పుష్పం పట్టుకుని ఆ విఘ్నేశ్వరు మీద తర్వాత వేయాలి. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాన్నామాని పఠేత్ శృణుయాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అక్షంతలు పుష్పాలు కూడా స్వామి దగ్గర వేయాలన్నమాట. ఇప్పుడు ఆత్మప్రదక్షిణం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ అని స్త్రీల ఛానల్. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అపరాధ క్షమామంత్రం. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే కర్మణ్య అవిఘ్నమస్తు అని నీరు తీసుకుని ఆకులు వదిలిపెట్టాలన్నమాట. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ స్వామివారి అక్షతలు పుష్పాలు తీసుకుని శిరస్సు మీద ధరించాలన్నమాట. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి ఇప్పుడు ఆ గణపతిని ఉద్వాసన చేయాలి. యజ్ఞేన యజ్ఞమై అంత పట్టుకోండి. అక్కడ తామలపాకుతో ఉన్న గణపతిని పట్టుకొని కొంచెం కలపండి. యజ్ఞేన యజ్ఞమయంత దేవా
తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానः సజంతే అత్ర పూర్వే సాధ్యాసంతి దేవా శ్రీమహాగణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని ఈ విధంగా గణపతి పూజ చేసి ఆ పూజ చేసినట్టే ఆ గణపతిని పక్కన పెట్టాలి. ఇప్పుడు శ్రీ సూక్త విధానంగా వరలక్ష్మి పూజా విధానం చెప్తాను.